రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు బలపరిచిన రైతులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ 6 నెలల కాలంలో రైతాంగ సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక విప్లవాత్మకమైన చర్యలు రైతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల ఒక సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచింది. అందుకోసమనే రైతులందరూ కూడా ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి సానుభూతి పరులుగా ఉన్న టీసీ మెంబర్లను కానీ, అట్లాగే చెరువులు సాగునీటి సంఘాలకు సంబంధించిన ఉపాధ్యక్షులను కానీ ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఎన్నుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం వైసీపీ ఒక ప్రకటన చేసింది. ఈ సాగునీటి సంఘాల ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తూ ఉంది అని చేసిన ప్రకటన ఆత్మహత్య సదృశ్యమైనది. నిజంగా వాళ్ళకి అట్లాంటి ఆలోచన ఉంటే కనీసం ఒక 3-4 రోజుల ముందైనా ప్రకటన చేయాల్సి ఉంది. మనం చూసాం, స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లోనే వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి రైతులు ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లోనే వైసీపీ ఈ బహిష్కరణ నాటకానికి తెరలేపింది. కాబట్టి వైసీపీ బహిష్కరణ ఒక బూటకమని మేము ప్రకటిస్తా ఉన్నాం. 11th అవర్లో మీరు చేసిన ఈ ప్రకటన మీ డొల్లతనాన్ని స్పష్టం చేస్తూ ఉంది. చివరి నిమిషం వరకు చూసి ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుసుకున్న తర్వాతనే ఈ బహిష్కరణ నిర్ణయాన్ని వెలువరించింది వైసీపీ నాయకత్వం అని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పార్టీ, రైతుల్లో ఉనికే లేని పార్టీ వైసీపీ పార్టీ. అట్లాంటి పార్టీ సాగునీటి సంఘాలలో ఎక్కడైనా పోటీ చేయాలని అనుకుని ఉంటే అత్యంత ఘోరంగా ఆ పార్టీ సానుభూతి పరులు ఓటమి పాలయ్యేవాళ్ళు. ఇది గ్రహించే వైసీపీ సానుభూతి పరులైన రైతులు ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాలేదు. వైసీపీ నాయకత్వం మాత్రం మేము బహిష్కరిస్తామని చివరి నిమిషంలో ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఏకపక్షంగా సాగునీటి సంఘాలను ఎన్డీఏ కూటమికి కట్టబెట్టిన నేపథ్యంలో మా పైన మరింత బాధ్యత పెరిగింది. రైతుల శ్రేయస్సు కోసం, ఆయకట్టు భూములకు సక్రమంగా నీరందించడం కోసం, చెరువులు పంట కాలువలను బాగు చేయడం కోసం పెద్ద ఎత్తున భవిష్యత్తులో కార్యక్రమాలను చేపట్టి ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ రకమైన ఏకపక్ష పట్టాభిషేకాన్ని ఇచ్చిన రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.